అందరికీ ముందుగా నా నమస్కారాలు. మొన్న జరిగినటువంటి మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై రాళ్ల దాడిలో మన విజయవాడ సింగ్ నగర్లో వడేరాజులపై అక్రమంగా ఈ కేసును తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా ఒకసారి మీరు చూడండి ఆ వడేరాజులు ఒక ఆవేదన ఒకసారి చూడండి. మా వడ్డేరాజులు కూటికి గడవక గుడ్డకు గడవక ఏ రోజు కూలీలు ఆ రోజు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే కనీసం మా స్థితిగతులు ఏంటని స్థానికంగా ఉన్న 5 సంవత్సరాలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఆలోచించలేదు. ఒక కోడి కత్తిలాగా ఒక సీనుని 5 సంవత్సరాలు ఏ విధంగా పైచికానందం కోసం, అదేవిధంగా 2019 ఎలక్షన్లో ఒక సింపతి కోసం, మెయిన్ సింపతి కోసం నేను సీఎం అవ్వాలని అదేవిధంగా వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా గొడ్డలి పోటుతో చంపాడో, అదేవిధంగా మన కోడికత్తి సీన్ని ఈ 5 సంవత్సరాలు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఎంత దూరంగా జైల్లో ఉంచారో మీరందరూ ఒకసారి చూశారు. అదేవిధంగా ఈ 2024లో ఒక సింపతితో నేను గెలవాలి, నేను సీఎం అవ్వాలి అనే ఒక దురుద్దేశంతో వైఎస్ జగన్ ఈ ఒడిగట్టారు. ఈ ఒడిలో మేమే దొరికామా? జగన్మోహన్ రెడ్డి వడేరాజులే దొరికామా? వడేరాజులకి ఏదైనా కేసులు పెట్టి వాళ్ళ వెనకాల ఎవరు రారు, మనం ఏది చేసినా సరిపోద్దనే కదా ఈ కేసులో ఈ 5గురు అన్యం పుణ్యం తెలియని పిల్లల్ని ఇరికిచ్చావు. ఈరోజు చూసుకుంటే వాళ్ళకి కనీసం పని చేసుకుంటే కానీ పూట గడని రోజుల్లో వీళ్ళపై కేసులు పెడతాం. ఇది నీకు కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చూసుకుంటే ఈ కేసులో అందరినీ ఇంతవరకు ఐదు రోజుల నుంచి ఈ రోజు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ భార్య బిడ్డలకు కానీ మీరు ఎక్కడున్నారో కనీసం వాళ్ళని ఏం చేస్తున్నారు ఇంతవరకు మీరు సమాధానం చెప్పలేదు. పోలీసుల్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను పోలీసుల్ని. అదేవిధంగా మా వడేరాజులను ఈ పైచికానందంలో ఒక బలి పశువులు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇది కరెక్ట్ కాదు. ఈ కరెక్ట్ సమాధానం 2024 మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో మీకు తగిన గుణపాఠం మా వడేరాజులు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది నీకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. మేము గెలిపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మా గురిజాల ఎరపతినేని శ్రీనివాసరావు గారిని అఖండ మెజార్టీతో సుమారు 50,000 మెజార్టీతో ఎమ్మెల్యేగా, అదేవిధంగా గెలిచిన తర్వాత ఒక మంత్రిగా మేము గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్, జై ఎరపతినేని, జై జై ఎరపతినేని.